గురు పౌర్ణమికి ధ్యాన మందిరం సిద్ధం. గురు పౌర్ణమి వేడుకకు సాయి మందిరాలు సిద్ధమవుతున్నాయి. రైల్వే న్యూ కాలనీ, రైల్వే ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ ఎదురుగా గల షిరిడి సాయిబాబా ధ్యాన మందిరంలో ప్రతి ఏటా గురు పౌర్ణమిని ఘనంగా నిర్వహిస్తుంటారు. ఈ ఏడాది మందిరాన్ని చూడచక్కగా ముస్తాబు చేసి ప్రత్యేక కార్యక్రమాల నిమిత్తం సిద్ధం చేశారు. 1994లో అతి చిన్న ఆలయంగా ప్రారంభమై నేడు ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలతో ఎత్తెదిగి విరాజిల్లుతోంది. ఇక్కడ నిర్వహించే ప్రతి కార్యక్రమంలో మేమున్నామంటూ మందిర కమిటీ సభ్యులు, భక్తులు, దాతలు ముందుంటున్నారు. నూకల శేషగిరిరావు ధ్యానమందిర వ్యవస్థాపకులు మాట్లాడుతూ, భక్తులు, దాతల సహకారం మరువలేనిది. మందిరాన్ని ప్రారంభించిన నాటి నుండి దినదిన ప్రవర్తమానమై ఇక్కడ విరాజిల్లడం బాబా చలవనే. దాతలు తమ అమూల్యమైన సహాయ సహకారాలు అందించడం వల్ల ప్రతి ఏటా నూతన కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకెళ్తున్నాం. ధ్యాన మందిరంలో నిరంతరాయంగా కొనసాగుతున్న నిత్యాన్నదానం, మధ్యాహ్నం సుమారు 5,000 మంది మహా అన్నదానం జరుగును. సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకు అర్ధ ఏకాహం, రాత్రి 7 గంటలకు పల్లకీ సేవ, కాశీ హరిద్వారం నుంచి తీసుకొచ్చిన పంచముఖి రుద్రాక్షలు భక్తులకు ఉచితంగా అందజేస్తున్నారు. గురు పౌర్ణమి సందర్భంగా ఆదివారం 21వ తారీఖు బాబావారికి భక్తుల స్వహస్తాలతోటి ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పాలు, పెరుగు, సుగంధ ద్రవ్యములు, జలంతో ప్రతి భక్తుడు వచ్చి స్వయంగా అభిషేకం చేసుకునే అవకాశం ఈ బాబా మందిరం కల్పించడం జరిగింది. గురు పౌర్ణమి సందర్భంగా ఉదయం 8 గంటల నుంచి 1 గంట 2 గంటల వరకు కూడా జరుగుతుంది. ఈ కార్యక్రమంలో ప్రతి భక్తులు పాల్గొనాలని కోరుతున్నాము. అదే గురు పౌర్ణమి సందర్భంగా అయిపోయిన తర్వాత మధ్యాహ్నం స్వామివారికి ఏకాంత సేవ, తర్వాత స్వామివారి సాయిబాబా వారి మహాన్న ప్రసాదం ఉదయం 11 గంటల నుంచి రాత్రి సేజార్త వరకు ఎంతమంది వస్తే అంతమందికి సాయిబాబా వారి అన్నప్రసాదం అందజేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరు పాల్గొని స్వామివారి ప్రసాదం సేకరించి స్వామివారి యొక్క కృపకు పాత్ర కాగలరని కోరుతున్నాం. అలాగే సాయంత్రం బాజాబంతిరీలతోటి, మేళతాళాలతోటి సాయిబాబా వారి పల్లకీ మహోత్సవం చాలా భారీగా ఉంటుందండి. ఈ పల్లకీ మహోత్సవంలో మహిళా భక్తులు కూడా పాల్గొని పల్లకీ మోయొచ్చని తెలియజేస్తున్నాము. ఈ అవకాశం ఎక్కడ దొరకదండి, ఒక్క గుళ్ళోనే దొరుకుతుంది. ఏ దేశంలో కూడా ఎక్కడ కూడా ఏ రాష్ట్రంలో కూడా ఇంతవరకు పెట్టలేదు. ఒక మహిళలచే పల్లకీ మోయించడం ఇక్కడే జరుగుతుంది. దాంట్లో కూడా అధిక సంఖ్యలో పాల్గొని ఈ కార్యక్రమం జయప్రదం జరుగుకుంటున్నాం. అలాగే సాయంత్రం 7 గంటల నుంచి స్వామివారికి అభిషేకాలు అందించబడతాయి. అలాగే నిత్యార్చలు 9:30కి సేజారతి, తీర్థప్రసాదాల వితరణ ఉంటుంది. ఈలోగా ఉదయం 11 గంటల నుంచి రాత్రి 12 గంటల రాత్రి సేజారతి వరకు ప్రసాదం అందజేయడం జరుగుతుంది. అలాగే సాయిబాబా వారి భజన అర్ధ ఏకాహం నిర్వహించబడుతుంది. తెల్లారు 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు బాబా పాటలు, మన యొక్క తత్వాన్ని గురించి చెప్పడం ఇవన్నీ కూడా ఉంటాయి. ఈ కార్యక్రమం కూడా జయప్రదం జరుగుతున్నాం. అలాగే ఈ మందిరం స్థాపించి 30 సంవత్సరాలు అవుతుంది. ఈ వచ్చే దసరాకి 30 సంవత్సరాలు పూర్తవుతుంది. అది కూడా చాలా భారీగా చేయాలని కోరుతున్నాము, భక్తులు సహకరిస్తే. అలాగే ఎక్కడా లేని విధంగా ఈ గుళ్ళో మాత్రమే మధ్యాహ్నం పూటే బాబాగారు అన్నప్రసాదం కాకుండా 24 గంటల్లో అందుబాటులో ఉంటుంది. అది ప్రసాదం ఇక్కడ మాకు భోజనం ఏ టైంలో ఆకలిగా ఉన్న ప్రతి ఒక్కరు ఇక్కడికి వచ్చి ప్రసాదం స్వీకరించవచ్చు. అది గమనించవలసిందిగా కోరుతున్నాం. అలాగే 3 సంవత్సరాల నుంచి మాల ధరించిన ప్రతి ఒక్కరికి ఇక్కడ భిక్ష పెట్టడం జరుగుతుంది. అలాగే ఈ సంవత్సరం కూడా కార్తీక మాసంలో మొదలు పెడుతున్నాము. దీనికి కూడా సహకరించవలసిందిగా కోరుతున్నాం. అలాగే వీటన్నిటికీ సహకరిస్తున్న మన భక్తులకు కానీ, దాతలకు కానీ, మన సిబ్బందికి కానీ, లేదా సేవకులకు కానీ, కమిటీ మెంబర్స్ కానీ అందరికీ ధన్యవాదాలు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజుకి జై. ఆషాఢ శుద్ధ పౌర్ణమిని గురు పౌర్ణమిగా సనాతన సాంప్రదాయంలో వ్యాస పౌర్ణంగా
ఈ గురు పౌర్ణమి రోజున ప్రతి ఒక్కరూ కూడా ఆ యొక్క గురువుని స్మరించి ఆ యొక్క అనుగ్రహాన్ని పొందుతారు. అజ్ఞానం మూలహననం, జన్మకర్మ నివారణం, జ్ఞాన విజ్ఞాన శిక్షర్థం సద్గురుం సాయినాథం నమామ్యం. అజ్ఞానం అనేటువంటి దాన్ని నశింపజేసి జ్ఞాన విజ్ఞానాన్ని ప్రసాదించి చక్కగా సమస్తమైనటువంటి శుభాన్ని ప్రసాదించేటువంటి గురువు. అంచేతన ఈ ఆషాఢ శుద్ధ గురు పౌర్ణమి రోజున గురువుని ప్రధానంగా అర్చిస్తారు. అందుకనే గురువుని ప్రార్థన చేసేటప్పుడు గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ సద్గురవే నమః అంటూ ఆ గురువుని సమస్త దేవతాస్వరంగా భావించి ఈ ఆషాఢ శుద్ధ పౌర్ణమి రోజున సాయిబాబా వారిని తదితర సాంప్రదాయానుసారం ఎవరి గురువుని వాళ్ళు అనుసరిస్తూ ఆ గురువు యొక్క ఆశీర్వాదాన్ని అనుగ్రహాన్ని పొంది జ్ఞాన మార్గాన్ని కూడా పొందుతూ ఉంటారు. అంచేతన ఈ ఆషాఢ శుద్ధ పౌర్ణమి రోజున ఈ యొక్క రైల్వే న్యూ కాలనీ గ్రామంలో వేయించేసేటువంటి శ్రీ షిరిడి సాయిబాబా వారి యొక్క దేవాలయంలో ఉత్సవ కార్యక్రమంలో బాబావారి యొక్క అనుగ్రహాన్ని 50 మంది భక్తులు కూడా సంపూర్ణంగా పొంది ఆయురారోగ్యాలతో తొలుతూగుతూ ఉండాలని కోరుకుంటున్నాం. హాయ్ వ్యూయర్స్, వైజాగ్ విజన్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ఛానల్ అందిస్తున్న జాతీయ అంతర్జాతీయ స్థాయి వార్తా విశేషాలు నోటిఫికేషన్స్ కోసం ఇక్కడ కనిపిస్తున్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి.